ఇంకా నేను ఇక్కడుంటే రేపు కళ్యాణికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే దానికి కారణం కూడా నేనే అంటారు. నిన్ను కూడా నమ్మిస్తారు. నా అదృష్టం బాగుండి ఆ సిద్ధునే ఇదంతా చేశాడని తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇదంతా చేసింది నేనే అనేవాళ్ళు. ఏయ్, మొసలి కన్నీళ్లు కార్చుకు, ఇంటికి దరిద్రం. అమ్మా ప్లీజ్. సంపద, నువ్వు తప్పు చేసావంటే నమ్ముతానేమో, కానీ ఇలా ఓ ప్రాణం తీయాలనుకున్నావంటే నేను నమ్మను. ఆ సిద్ధుగాడే ఇదంతా చేసుంటాడు. వాణ్ణి మాత్రం వదలను, చంపేస్తాను. నీ తప్పేం లేదని అర్థమైంది కదా. అయినా ఈ ఇంట్లోకి వీళ్ళందరి పర్మిషన్ తీసుకుని నేను నిన్ను ఇంటికి తీసుకురాలేదు. అలాగే వీళ్ళకి నచ్చనంత మాత్రాన నేనిప్పుడు పంపను. పోలీస్ వాడిని కదా, యూనిఫామ్ లేకపోయినా డ్యూటీ చేస్తూనే ఉంటాను. నేను ఏ పని చేసినా దానికో లెక్క ఉంటుంది. నిన్ను ఇప్పుడు ఇక్కడ ఉంచడం వల్ల, నిన్ను వెనకేసుకురావడం వల్ల నేను కొంతమందికి నచ్చకపోవచ్చు. కొన్ని రోజులు పోయాక నన్ను అపార్థం చేసుకున్న వాళ్లే నన్ను మెచ్చుకుంటారు. సంపదని ఈ ఇంట్లోనే ఉంచి మంచి పని చేసావు శౌర్య అని. ఒక్కసారి ఆలోచించు శౌర్య, నేను బయట ఉండటమే మంచిదేమో. నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను. చెప్పాను కదా, నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వేంటో అందరికీ తెలియాలి. లోపలికి పద. పద. ఆపండి, 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 ఆపండి. దుర్మార్గుడు, దుర్మార్గుడు, మోసగాడు, రాక్షసుడు. కళ్యాణి, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నావు కళ్యాణి. నీ వల్ల అయిన గాయం మానేలోపు మళ్ళీ మళ్ళీ గాయం చేస్తున్నావు. ప్రశాంతంగా సాగుతున్న మా జీవితాల్లోకి పిడుగులా వచ్చి పడ్డావు. నాది సంపదది చెరో దారి చేశావు. ప్రాణభయంతో పారిపోయేలా చేశావు కదే. అయినా సర్లే అని ఊరుకున్నాను. డబ్బు కోసం మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. 3 ముళ్ళు వేసే టైంకి రాక్షసిలా వచ్చి పెళ్లి చెడగొట్టేశావు. నాకంటూ ఉన్న ఒకే ఒక కుటుంబాన్ని నాకు కాకుండా చేశావు కదే. మళ్ళీ నేను రోడ్డు మీదకి వచ్చేలా చేశావు. మళ్ళీ నేను పరిగెత్తేలా చేశావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను కళ్యాణి, వదిలిపెట్టను. లాస్ట్ మినిట్లో బ్రతికిపోయావే, లేకపోతే ఆ శౌర్య చేతిలో నువ్వు చచ్చిపోయి ఉండేదానివి.
వాడు మీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే నేను చూస్తూ ఆనందించేవాణ్ణి. ఛా! ఇప్పటికీ మించిపోయిందేం లేదు. త్వరలోనే నీ సంగతి తేలుస్తాను. అలాగే నా లైఫ్ని నేను సెట్ చేసుకుంటాను. అప్పటి వరకు ఆనందంగా ఉండు కళ్యాణి. ఈ సిద్ధుగాడు ఆట ఆడడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. మీ ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు ఎంతగానో ప్రేమించే నీ భర్త చేతుల్లోనే చావబోతున్నావు. చిన్నప్పుడు రాక్షసుల కథలు వింటుంటే రాక్షసులు చూడటానికి ఎలా ఉంటారో అనుకునేదాన్ని. కానీ సిద్ధుగాన్ని చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తోంది. అప్పట్లో రాక్షస సంహారం జరిగితే కొన్ని బోళ్ళు ఆనందించేవి. ఇప్పుడు నీ సంహారం జరిగితే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. మహాలక్ష్మి లాంటి ఆడపిల్లల జీవితాలు బాగుపడతాయి. భగవంతుడా, ఆ సిద్ధుగాడి పీడ వెరగడయ్యేలా చూడు. ఆ సంపద నాటకాలు ఆఫీసర్కి తెలిసేలా చేయి. మనసులో ఏదో గాఢంగా కోరుకుంటున్నట్టున్నా? అవును, త్వరలోనే రాక్షస సంహారం జరగాలని, ఈ ఇంట్లో మనుషులంతా ఆనందంగా ఉండాలని. శౌర్య మనసులో నా మీద ప్రేమ గాఢంగా ఉన్నన్ని రోజులు నువ్వెంతలా మనసులో కోరుకున్నా జరగదు కళ్యాణి. నేను బ్యాగ్ తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతాను శౌర్య అంటే తన మనసులో నుండి ఎక్కడ వెళ్ళిపోతున్నానో అన్నట్టు ఫీల్ అయిపోయాడు మనిద్దరి మొగుడు. అనవసరంగా నీకు నువ్వు ఎక్కువగా ఊహించుకొని ఆనందపడిపోతూ మునగ చెట్టెక్కి కూర్చుంటున్నావు. జాగ్రత్త, మునగ చెట్టు అసలే పెలుసు, పడితే పోతావు. అరే, గట్టి వార్నింగ్ అయితే. నేను కాదు, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే శౌర్య నీకోసం పడిగాపులు కాయటం, దేవుడికి మొక్కుకోవటం, నీ మీద శౌర్య చూపించే కేరింగ్ చూసి నాకు బీపీ కంట్రోల్ అవ్వలేదు. నాకు కూడా నీలాగే శౌర్య నీ వైపుకి మారిపోతున్నాడేమో అనిపించింది. అందుకే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాను. నేనంటే ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేశాను. బట్ 100% ఉందని ప్రూవ్ అయింది. ఎలా అనుకుంటున్నావా? శౌర్య అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇంట్లో వాళ్ళు తీసుకురమ్మంటే నేను తీసుకురాలేదు, వాళ్ళు పంపమంటే పంపను అన్నాడు కదా. గుర్తొచ్చిందా? అయినా అంత మాట అంటే ఎలా మర్చిపోతావు? బానే భయపడ్డాను అంటావు. నేను భయపడ్డవేంటి? కవర్ చేయకు. మా ప్రేమను చూసి భయపడే వెళ్ళిపోతాను అని డ్రామా ఆడావు. అది మా ప్రేమ అంటే. అవునా? నీ మీద ఉన్నది ప్రేమ అయితే సిద్ధుతో వెళ్ళిపోయినా, వాడితో 5 నెలలు ఉన్నా, నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడంటే, దర్జాగా యువరానిలా చూసుకుంటున్నాడంటే మరి దాన్నేమంటారు? ప్రేమ కంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏమైనా ఉంటే అదే అంటారు. త్వరలోనే నిన్ను శౌర్య ఇంటి నుంచి బయటకు గెంటేసేలా చేయకపోతే నా పేరు సంపదే కాదు. శౌర్య మనసులో నేనున్నంత వరకు నువ్వు కానీ, మీ అమ్మా నాన్నమ్మలు కానీ నన్ను కాదు కదా
నా నీడను కూడా టచ్ చేయలేరు. ఇంకా చాలు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. త్వరలోనే నువ్వు మారలేదని, నువ్వు మారవని ఆఫీసర్కి తెలిసేలా చేస్తాను. ఆఫీసరే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు లక్కీ అని ఫీల్ అవుతుంటావు కదా, చూద్దాం ఈసారి ఏ లక్క నిన్ను కాపాడుతుందో. చూసారా ఆఫీసర్, సంపద ఏమంటుందో? మీరెందుకు ఇంకా ఇంకా సంపదని బిలీవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు, కానీ సంపదని మర్చిపోలేకపోతున్నారేమో అనే అనుమానం కూడా నాకు వస్తుంది ఆఫీసర్. మీరు నా వైపుంటే విజయం ఎప్పుడూ నాదే ఆఫీసర్. ఆ సిద్ధుగాడు ఇప్పుడు ఎక్కడుండి ఉంటాడు? ఇంటికి వెళ్ళలేదు, చుట్టాలు లేరు, కనీసం వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నా చూడడానికి కూడా రాలేదు. అసలు వాళ్ళమ్మ కనీసం ఫోన్ కూడా చేయలేదు. పారిపోయి తలదాచుకోవడానికి ఆశ్రయం ఇచ్చిన సొంత మామయ్య వాళ్ళని మోసం చేశాడు. అలాంటి వాడిని జైల్లో వేసి బయటికి రానివ్వకుండా చేయాలి. హాయ్ శౌర్య. వాసు, రా వాసు, నీకోసం ఎదురు చూస్తున్నా, కూర్చో. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. అవును వాసు. నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు శౌర్య, ఫ్రెండు కాబట్టి చెప్తున్నాను. షేర్ చేసుకోవడానికే నేను నిన్ను రమ్మన్నాను వాసు. చెప్పు. నువ్వు సిద్ధు గురించి ఎంత ఆలోచిస్తున్నావో సంపద గురించి కూడా అంతే ఆలోచించాలి శౌర్య. ఏ పని చేసినా సిద్ధు సంపదలు కలిసే ఇప్పటివరకు చేశారు. సో సిద్ధుది ఎంత తప్పుందో సంపదది అంతకంటే ఎక్కువ తప్పుంది. బట్ నువ్వివేమీ ఆలోచించకుండా సంపదను గుడ్డిగా నమ్మి ఇంట్లోకి తీసుకురావడం, ఇంట్లో కొత్త సమస్యలు సృష్టించుకోవడం ఏంటి శౌర్య? నిజమే వాసు. సంపత్ చేసిన పనికి చంపేయాలనే వెళ్ళాను. తన నా పరిస్థితుల్లో చూసి జాలేసింది. 2 days ఇంట్లో ఉంచుకొని తన మైండ్ సెట్ అయ్యాక పంపించేద్దాం అనుకున్నాను, కానీ పంపలేకపోయాను. ఎందుకు? సంపద మీద మళ్ళీ ప్రేమ పెరిగిందా? కాదు, అనుమానం స్టార్ట్ అయింది. ఏంటి? అవును వాసు. సంపద ఇంటికొచ్చిన తర్వాత సిద్ధుగాడు కళ్యాణికి వార్నింగ్ ఇవ్వడానికి కాల్ చేశాడు. తర్వాత అదే నంబర్ నుండి సిద్ధు సంపదకి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేశాను. బట్ నేను పట్టించుకున్నట్టు సంపదకి ఇచ్చేశాను. కానీ అప్పుడే నా మనసులో సంపద మీద అనుమానం స్టార్ట్ అయింది. సంపద సిద్ధుతో గొడవ పడొచ్చింది. బట్ సిద్ధు సంపదకి పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నాడు. సంపద కాల్ లిస్ట్లో ఉన్న ఇన్కమింగ్ కాల్స్ అన్నీ సిద్ధువే. ఇంకెవ్వరివి లేవు. మరి ఎంత తెలిసి సంపదని ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నావు? అనవసరంగా ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూసావు కదా. నా దగ్గర అనుమానపడ్డానికి మాత్రమే సాక్ష్యాలున్నాయి. సంపద సిద్ధుకి సంబంధం ఉందనే సాక్ష్యం నా దగ్గర లేదు. సంపద మంచిదానిగా మారిపోతే నో ప్రాబ్లం వాసు. నా అనుమానం ప్రకారం సిద్ధుతో కలిసి ప్లాన్డ్గా వచ్చింది అంటే ఇప్పుడు నేను బయటికి పంపిస్తే ఇంకా ప్రాబ్లమే. నువ్వు పోలీసోడు అనిపించావు శౌర్య. ఎన్ని రోజులు నా మీద ప్రేమతోనో జాలితోనో నన్ను ఇంట్లో ఉండనిచ్చావు అనుకున్నాను.
కానీ నా మీద అనుమానంతో ఉండనిచ్చావా? నువ్వు ఆలోచించిన విధానం బావుంది శౌర్య. సిద్ధు సంపదని నిజంగా కొట్టి బయటికి గెంటేసి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయితే మళ్ళీ సంపదకి ఫోన్ చేయడు. అలా చేశాడంటేనే సిద్ధుకి సంపదకి మధ్య ఇంకా బాండింగ్ ఉందనే అర్థం. అవును వాసు, ప్రూఫ్స్తో సహా నాకు దొరికితే వెంటనే శిక్ష వేయిస్తాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా, కొంచెం రిలాక్స్గా ఉంటారు. నాది అనుమానం మాత్రమే. నేనిప్పుడు చెప్తే అదే నిజం అనుకుంటారు. ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. అప్పుడు సిద్ధు సంపదలు అలర్ట్ అవుతారు. ఒకవేళ సంపద తప్పు చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళగా మిగిలిపోతాం. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ విషయం కళ్యాణ్కి కూడా చెప్పలేదు. సిద్ధు కళ్యాణిని చంపాలనుకున్నాడు కదా, ఆ ప్లాన్ సంపదకి తెలియదంటావా? 100% తెలీదని అనుకుంటున్నాను. తెలుసుంటే ఇక్కడ ఉండదు. ఎందుకంటే కళ్యాణి మీద ఈగ వలన చంపేస్తానని తనకు తెలుసు. త్వరలోనే నా అనుమానం నిజమో కాదో తెలుస్తుంది. అప్పుడు చెప్తాను వాళ్ళ పని. అప్పటి వరకు సంపదని ఇక్కడే ఉండనిస్తాను. ఓకే శౌర్య, కళ్యాణి జాగ్రత్త. థ్యాంక్ యూ వాసు, నేను చూసుకుంటాను. ఓకే బాయ్. ఎంత బాగా గేమ్ ఆడుతున్నావు శౌర్య. ఇక నుండి నేను రివర్స్లో గేమ్ ఆడతాను. హలో. హాయ్ స్వీట్ హార్ట్. హౌ ఆర్ యూ?
నేనేం చేయలేను, నన్ను ఇబ్బంది పెట్టుకు. బాయ్. సంపద, ఫోన్ ఇటివు. ఎందుకు శౌర్య? ఎవరితో మాట్లాడుతున్నావు? సిద్ధుతోనే కదా. ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేసావు సంపద. పిచ్చి వాళ్ళగా నేనే నిన్ను నమ్మాను, వెనకేసుకొచ్చాను.